చాలా రోజుల తర్వాత నేను ఇలా మీ ముందుకొచ్చాను. సో, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో అందరూ నన్ను బలభద్రపాత్రం రమణిగా తెలుసు. ఇప్పుడు మాత్రం శరత్ వాళ్ళ అత్తగా నేను పరిచయం చేసుకుంటున్నాను. అండ్ వాడింత సక్సెస్ఫుల్ అయ్యాడు చాయ్ బిస్కెట్ పెట్టి. చాయ్ షాట్స్ కూడా అంతకంటే ఎక్కువ సక్సెస్ అవ్వాలని నేను దీవిస్తున్నాను. నాకు ఫస్ట్ నేను వచ్చి కాన్ఫిడెంట్గా నేను చేస్తాను ఒక క్రియేటివ్ డైరెక్టర్గా అని చెప్పడానికి నా వెనకాల ఉన్న మా మొత్తం మా సీరియల్ ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఒక ప్రవళిక అంటే పద్మా చౌదరి అని అందరికీ తెలుసు, సీతామహాలక్ష్మి, ఇప్పుడు ప్రస్తుతం తను ప్రొడ్యూసర్గా నిన్ను కోరి చేస్తోంది. తను సుహాసిని ఎన్నో సక్సెస్ఫుల్ సీరియల్స్ ఇచ్చింది. దేవత, మామగారు, అష్టాచెమ్మ, అపరంజి అన్నిట్లో యాక్ట్ చేసింది. ఇప్పుడు మాకు యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు మీరు చూసుంటారు, పార్వతీదేవిగా ఇప్పుడే చూపించాం శివమహత్యంలో. అలాగే ఇంతకుముందు కలెక్టర్ గారి మాజీ ప్రియుడాస్ అది కూడా చూపించాం, ఆ క్లిప్పింగ్ కూడా. అందులో కూడా సుహాసిని ఇంకా ముందు కూడా చాలా మంచి సబ్జెక్టులు చేస్తోంది. సీనియర్ డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి గారు, ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అందరం. ఆయన కూడా నా మాట మీద వచ్చి ఇక్కడ 2 షార్ట్స్ చేశారు. రవికిరణ్ యాక్టర్గా మీ అందరికీ తెలుసు, ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. అలాగే మహేష్ చాలా మందికి పెద్ద డైరెక్టర్లకి కో డైరెక్టర్గా చేశాడు. అనిల్ రావిపూడికి మొన్నటి దాకా చేశాడు, భగవంత్ కేసరి వరకు. అతను కూడా మాకు షార్ట్స్ చేస్తున్నాడు. ఇంకా మొత్తం భారతీ కృష్ణ, కార్తీక దీపం అంటే అసలు తెలియని వాళ్ళు ఉండరు కదా. కార్తీక దీపం ఎంత ఫేమస్, ఆ ప్రొడ్యూసర్ కూడా మనకి చేస్తున్నారు, భారతీ కృష్ణ. ఇది 2వ షాట్ ఇప్పుడు ఆవిడ చేయబోయేది. ఇంకా సుమిత్ర పంపన చేసింది, ప్రియదర్శిని చేసింది, ప్రొడ్యూసర్స్గా చాలామంది చేశారు. మన ఆర్ట్ డైరెక్టర్ నాగబాబు గారు శ్రీ సాయి లీలలతోటి ఆయన ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారారు. అద్భుతమైన సెట్స్ చేశారు, అన్నీ కూడా చాలా బాగా చేశారు. అందులో కూడా మనకి మంచి యాక్టర్స్ ఉన్నారు, రామ్ జగన్ గారు, వాసు ఇంటూరి గారు, ఈ సాయిబాబా వేషం వేసిన శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన చేశారు జీ5లో సాయిబాబా వేషం. చాలా అప్లాజ్ వచ్చింది దానికి కూడా. మంచి కంటెంట్ ఉంది మన దగ్గర. కనకదుర్గ మహిమ, వెంకటేశ్వర స్వామి గురించి, ఆంజనేయుడు గురించి చాలా చేస్తున్నాం మేము, డివోషనల్ కూడా. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో మా శరత్ చెప్పాడు. ఎందుకంటే మా అమ్మ ఆ సాయిబాబా సీరియల్ రోజు ఒకసారి చూస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ వచ్చేదాకా సోనీలో ఆవిడ రోజుకి 2-3 సార్లు కూడా చూస్తూ ఉంటారు. అంత ఇష్టం ఆవిడకి డివోషనల్ కంటెంట్ అంటే. అది ఇప్పుడు కొంచెం మనకి తెలుగులో దొరకట్లేదు. హిందీ వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు టీవీలో, మన వాళ్ళు చేయట్లేదు అంత ధైర్యం. అందుకని అవన్నీ మనం షార్ట్స్గా ఇద్దాము అని చెప్పేసి మేము మీ ముందుకు వచ్చాము. మనకి క్రూ అందరూ ఆర్టిస్టులు మాత్రమే కాదు, డైరెక్టర్లు, మంచి డైరెక్టర్స్ ముందుకు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు శివమహత్యంని మాధవ్ అనే డైరెక్టర్ చేశారు, ఎంత అద్భుతంగా చేశారో. అట్లాగే సాయి లీలలకి వరాంజనేయులు గారు చేశారు. వీళ్ళందరి పేర్లు టీవీ ఇండస్ట్రీతో కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ చాలా పెద్ద టీవీ డైరెక్టర్సు. అట్లాగే మనకి మ్యూజిక్ కూడా చాలామంది చేస్తున్నారు. శివమహత్యంకి సాకేత్ కదా, సాకేత్ అనే అబ్బాయి చేశాడు, పాటలు కూడా చేశాడు. మాకు యాక్చువల్గా 4 షార్ట్స్కి అనిల్ నండూరి చేశాడు, ఇక్కడే ఉన్నాడు అనిల్ నండూరి మన ఎంకి పాటలు రాసిన సుబ్బారావు గారి మునిమనవడు. అతను కూడా మనకి మ్యూజిక్ చేస్తున్నాడు. అందరూ వచ్చి ఈ ప్రక్రియకి ఇంత తొందరగా అలవాటు పడి 2 మినిట్స్ ఎపిసోడ్స్ చేస్తారని నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే ఇంక్లూడింగ్ మేము కనీసం 1000 ఎపిసోడ్స్ చేసేవాళ్ళం. ఒక్కొక్క కథ తీసుకుంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు విశ్రమించకుండా దాన్ని తీసుకెళ్ళేవాళ్ళం. చాలామంది అడుగుతారు నన్ను, అమెరికా వెళ్ళినా, తానాకి వెళ్ళినా, ఆటాకి వెళ్ళినా, మీరు ఎందుకు ఇలా లాగుతారు, మీరు ఎందుకు ఇంత పెద్ద సీరియల్స్ చేస్తారు, ఇలాంటివన్నీ అడుగుతారు. బిజినెస్ కోసం చేస్తారు. ఎందుకంటే ఒకసారి సెటిల్ అయ్యి మనకి డబ్బులు రావటం మొదలు పెట్టడానికే 1.5 ఏడాది పడుతుంది, తర్వాత ఇంకొస్తాయి అన్నమాట రిటర్న్స్. అవన్నీ కాకుండా ఇప్పుడు మనం చాలా ఈజీగా అంత 2-3 ఏళ్ళు చూసే మ్యాటర్ని 1 గంటలో మేము మీ ముందు పెడుతున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, మీ సీరియల్ కంటెంట్ మీరేం మిస్ కాకుండా మంచి కథలు
మీకు అందించబోతున్నాం. అలాగే సీనియర్ సిటిజన్స్కి మీరు కావాలనుకున్న సబ్జెక్ట్స్, తర్వాత డివోషనల్ మీకు అందించబోతున్నాం. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవి కాకుండా చాలా నిర్మాణంలో ఉన్నాయి. అన్నీ కూడా మీకు సంతృప్తికరంగా మీ చేతిలో ఫోన్లోకి వచ్చేస్తాయి. మనం టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకునే అంత శ్రమ కూడా మీకు లేదు. మీరు ఎక్కడైనా ఉండండి, మీ చేతిలో మేము ఉంటాం. అంత మంచి సబ్జెక్ట్స్, మంచి మంచి ఆర్టిస్టులతోటి మేము ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఛాయ్ షాట్స్ ఒక మంచి అవకాశం ఇచ్చారు మా అందరికీ. అలాగే మా నటీనటులు, మా డైరెక్టర్లు, మా మ్యూజిక్ డైరెక్టర్లు, మిగతా అంతమంది క్రూ మీకు మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఆల్రెడీ. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి క్వాలిటీ ఉన్న సబ్జెక్ట్స్ మీరందరూ చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రమణి గారు అండ్ శరత్ గారు. ఇందాక